నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం బడ్జెట్కి సంబంధించిన అంశాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో బడ్జెట్లో ఉండేటటువంటి కొన్ని లోట్లు గురించి డిస్కస్ చేద్దాం. బడ్జెట్లో ఉండేటటువంటి లోట్లు అనేవి డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిసారిగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అనేది మనకి బడ్జెట్లో ఎన్ని ఖాతాలు ఉంటాయని చెప్పుకున్నాం. బడ్జెట్లో మనకి 2 ఖాతాలు అనేవి ఉంటాయి. అది ఒకటి బడ్జెట్లో మనకి 2 ఖాతాలు అనేవి ఉంటాయి. అది ఒకటి రెవెన్యూ ఖాతా ఉంటుంది, అదేవిధంగా మూలధన ఖాతా ఉంటుంది. రెవెన్యూ ఖాతా ఉంటుంది, మూలధన ఖాతా ఉంటుంది. ఈ రెవెన్యూ ఖాతాలో మనకి ఏముంటాయని చెప్పుకున్నాం. రిసిప్ట్స్ ఉంటాయి, రాబడులు ఉంటాయి, అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. అలాగే క్యాపిటల్ అంటే మూలధన ఖాతాలో కూడా మనకి రిసిప్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రెవెన్యూ ఖాతాలో ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు ఈ రెవెన్యూ అనేది అంటే వచ్చేటటువంటి రాబడుల కంటే వ్యయాలు ఎక్కువైతే మనకి లోటు అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకి రెవెన్యూ లోటు అనేది ఎలా వస్తుందంటే రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి తీసివేయాలి. మనకి బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అనేది ఏంది? ప్రభుత్వం అనేది రోజువారీ కార్యకలాపాల కోసం చేసేటటువంటి వ్యయం, అదేవిధంగా వడ్డీ చెల్లింపుల కోసం చేసేటటువంటి వ్యయం మొదలగువన్నీ కూడా మనకి రెవెన్యూ వ్యయంగా చెప్పడం అనేది జరుగుతుంది. రెవెన్యూ రాబడి అనేది మనకి పన్ను రాబడి, పన్నేతర రాబడిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి రెవెన్యూ వ్యయం కంటే రెవెన్యూ రాబడి అనేది తక్కువ అయ్యిందనుకోండి, అప్పుడు మనకి రెవెన్యూ లోటు అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం రెవెన్యూ లోటు అనేది మనకి కావాలంటే ఈ రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి తీసేస్తే మనకి ఈ రెవెన్యూ లోటు అనేది వస్తుంది. మనకి ఇచ్చినటువంటి బడ్జెట్లో కానీ మనం చూసుకున్నట్టుగైతే రెవెన్యూ వ్యయం అనేది ఎంతగా ఇవ్వడం జరిగింది? 37,09,401 కోట్ల రూపాయలుగా ఇవ్వడం అనేది జరిగింది. రెవెన్యూ వ్యయం అనేది ఎంతగా ఇచ్చారు? 37,09,401 లక్షల కోట్లుగా ఇవ్వడం అనేది జరిగింది. 37,09,401 లక్షల కోట్లుగా రెవెన్యూ వ్యయం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే రెవెన్యూ రాబడి ఎంతకి ఇచ్చారు? 31,29,200 లక్షల కోట్లుగా ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఏది ఎక్కువ ఉంది? రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి రెవెన్యూ వ్యయంలో నుంచి ఈ రెవెన్యూ రాబడి అనేది తీసివేస్తే మనకి రెవెన్యూ లోటు అనేది ఎంత వచ్చింది? 5,80,201 లక్షల కోట్లు రావడం అనేది జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే రెవెన్యూ లోటు అని అంటాము. రెవెన్యూ లోటు అనేది మనకి ఎలా వస్తుంది? రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి తీసివేస్తే మనకి రెవెన్యూ లోటు అనేది వస్తుంది. ఈ రెవెన్యూ వ్యయం మనకి బడ్జెట్లో ఎంత ఇచ్చారు? 37,09,401 లక్షల కోట్లకి ఇవ్వడం అనేది జరిగింది. రెవెన్యూ రాబడేమో 31,29,200 లక్షల కోట్లుగా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనం ఈ రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి తీసేస్తే మనకి రెవెన్యూ లోటు అనేది 5,80,201 లక్షల కోట్లుగా రావడం అనేది జరిగింది. అయితే రెవెన్యూ లోటు అనేది మనకి జీడిపిలో రెవెన్యూ లోటు అనేది 1.8 లక్షల కోట్లుగా ఉంది. 1.8 లక్షల కోట్లుగా ఉంది. 1.8% ఉంది. జీడిపిలో రెవెన్యూ లోటు ఎంత ఉంది? 1.8% ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి రెవెన్యూ లోటుకి సంబంధించినటువంటి అంశాలు. రెవెన్యూ లోటు అనేది ఎంత ఈ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత అంటే 5,80,201 లక్షల కోట్లుగా ఇవ్వడం అనేది జరిగింది. రెవెన్యూ లోటు అనేది భారతదేశ జీడిపిలో ఎంతగా పేర్కొన్నారంటే 1.8% పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి రెవెన్యూ లోటుకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ లోటు ఏంటంటే ప్రభావిత రెవెన్యూ లోటు అంటే ఏంటంటే మనకి రెవెన్యూ లోటులో నుంచి మనకి
మూలధన ఆస్తుల కోసం చేసినటువంటి గ్రాంట్లు, మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు అనేవి తీసివేస్తే మనకి ప్రభావిత రెవెన్యూ లోటు అనేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు చూడండి, రెవెన్యూ లోటు అనేది మనకి ఎలా వస్తుంది? రెవెన్యూ లోటు అనేది ఎలా వస్తుంది? రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి అనేది తీసివేయాలి. ఈ రెవెన్యూ వ్యయంలో మనకి ఏముంటుంది అంటే వడ్డీ చెల్లింపులు కూడా రెవెన్యూ వ్యయంలో ఉంటాయి. అంటే వడ్డీ చెల్లింపులు అనేవి రెవెన్యూ వ్యయంలో ఉంటాయి. అంటే మనం తీసుకున్నటువంటి అప్పులకి మనం చెల్లించేటటువంటి వడ్డీలు అనేవి ఈ రెవెన్యూ వ్యయంలో ఉంటాయి. అంటే మనం కొంత భారాన్ని అనేది దించుకుంటున్నాం కదా, అంటే వడ్డీ చెల్లింపులు అనేది కొంత భారం అనేది తగ్గుతున్నట్టుగా కదా. కాబట్టి మనం ఈ రెవెన్యూ వ్యయంలోంచి రెవెన్యూ రాబడి తీసేస్తే మనకి ఏమొస్తుంది? రెవెన్యూ లోటు అనేది వస్తుంది. కానీ మనకి ఇక్కడ వడ్డీ చెల్లింపులు కూడా రెవెన్యూ వ్యయంలో ఉన్నాయి. కాబట్టి ఈ రెవెన్యూ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే మనకి ఈ ప్రభావిత రెవెన్యూ లోటు అనేది వస్తుంది. ఇక్కడ మనకి అదే అంశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదొకసారి చూద్దాం. చూడండి, రెవెన్యూ లోటులో నుంచి మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు, అంటే మూలధన ఆస్తుల కోసం ఇక్కడ వడ్డీ చెల్లింపులు అని చెప్పాను కదా, మూలధన ఆస్తుల కోసం కేటాయించినటువంటి గ్రాంట్లు. అంటే ఇప్పుడు కేంద్రం అనేది రాష్ట్రాలకి గ్రాంట్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఈ గ్రాంట్స్ అనేవి కేంద్రం ఇస్తుంది కాబట్టి కేంద్రానికి ఇవి రెవెన్యూ వ్యయం అనేది అవుతుంది. అయితే ఈ కేంద్రం ఇచ్చేటటువంటి ఈ గ్రాంట్స్ని రాష్ట్రాలు అనేవి మనకి కొన్ని అంటే మూలధన వ్యయాలుగా చేయొచ్చు. అంటే ప్రాజెక్టులు నిర్మించవచ్చు, రహదారులు నిర్మించవచ్చు, ఇలాంటి వాటి కోసం ఈ రాష్ట్రాలు అనేవి వ్యయం చేయొచ్చు. కాబట్టి అది ఏమవుతుంది? మూలధన వ్యయం అనేది అవుతుంది. కానీ రాష్ట్రాలు చేసేటువంటి ఈ వ్యయం మూలధన వ్యయం అయితే, కానీ ఇక్కడ కేంద్రంకి ఇది రెవెన్యూ వ్యయం అనేది అవుతుంది. ఎందుకు? గ్రాంట్ల రూపంలో ఇస్తుంది కాబట్టి రాష్ట్రానికి ఇది రెవెన్యూ వ్యయం అనేది అవుతుంది. కాబట్టి ఇలాంటి రెవెన్యూ వ్యయాలు అంటే రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్స్ అనేవి మనకి మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసివేయగా మనకి ప్రభావిత రెవెన్యూ లోటు అనేది వస్తుంది. అంటే రెవెన్యూ లోటులో నుంచి మూలధన ఆస్తుల కోసం కేటాయించినటువంటి గ్రాంట్లు అనేవి తీసివేస్తే మనకి ప్రభావిత రెవెన్యూ లోటు అనేది వస్తుంది. ఈ బడ్జెట్లో మనకి పేర్కొన్నటువంటి రెవెన్యూ లోటు ఎంత? 5,80,201 లక్షల కోట్లుగా పేర్కొనడం అనేది జరిగింది రెవెన్యూ లోటు. సో ఈ రెవెన్యూ లోటులో నుంచి మనకి ప్రభావిత మూలధన ఆస్తుల కోసం కేటాయించినటువంటి గ్రాంట్లు ఎంత? 3,90,778 లక్షల కోట్లుగా పేర్కొనడం జరిగింది. అంటే కేంద్రం అనేది రాష్ట్రాలకి ఈ బడ్జెట్లో 3,90,778 లక్షల కోట్లు అనేది మూలధన ఆస్తుల కోసం కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ 3,90,778 లక్షల కోట్లని ఈ రెవెన్యూ లోటులో నుంచి తీసివేస్తే మనకి ఈ ప్రభావిత రెవెన్యూ లోటు అనేది రావడం అనేది ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత ఉంది? 1,89,423 లక్షల కోట్లు అనేది ప్రభావిత రెవెన్యూ లోటు అనేది ఉంది. ఈ ప్రభావిత రెవెన్యూ లోటు జీడిపిలో ఎంత ఉంది? 0.6% అనేది జీడిపిలో ఉండడం జరుగుతుంది. నార్మల్గా రెవెన్యూ లోటు ఎంత ఉంది? 1.8%గా ఉంది. 1.8%గా ఉంది. కానీ ఇది మనకి మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు అనేవి ఇందులో నుంచి తీసేస్తే ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత ఉంది? 0.6% అనేది ప్రభావిత రెవెన్యూ లోటు అనేది ఉండడం అనేది జరిగింది. ఇది మనకి ప్రభావిత రెవెన్యూ లోటు అనేది ప్రభావిత రెవెన్యూ లోటు ఎలా వస్తుంది? రెవెన్యూ లోటులో నుంచి మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు తీసేస్తే మనకి ఈ ప్రభావిత రెవెన్యూ లోటు అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బడ్జెట్లో పేర్కొన్నటువంటి నెక్స్ట్ లోటు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. అదేంటంటే చూడండి, ద్రవ్యలోటు లేదా కోసలోటు. దీన్నే ద్రవ్యలోటుని కోసలోటుని పిలవడం అనేది జరుగుతుంది. ఈ ద్రవ్యలోటు అనేది మనకి ఎలా వస్తుందంటే చూడండి, మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడులనే తీసివేయాలి.
తీసివేసి దాంట్లో నుంచి మరలా మనం వడ్డీల ద్వారా వచ్చినటువంటి అప్పుల ద్వారా వచ్చినటువంటి అంశాలని, అప్పుల ద్వారా వచ్చినటువంటి రుణాలని తీసివేయాలి. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు మొత్తం రాబడులనే ఉన్నాయి. మొత్తం రాబడుల్లో నుంచి మొత్తం వ్యయాలనేవి తీసివేయాలి. మొత్తం వ్యయాలనేవి తీసివేయాలి. మొత్తం వ్యయం తీసివేయాలి. ఈ మొత్తం రాబడులు మనకి ఏముంటాయి? రెవెన్యూ రాబడులు ఉంటాయి, అదేవిధంగా మూలధన రాబడులనే ఉంటాయి. మూలధన రాబడులనే ఉంటాయి. ఈ మూలధన రాబడుల్లో మనకి రుణాల ద్వారా మనం సేకరించినటువంటి వాటిని కూడా మూలధన రాబడిలో మనం చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, ఈ మొత్తం రాబడిలో నుంచి ఈ రుణాల ద్వారా సేకరించినట్టు ఈ రాబడులు తీసివేయాలి. అదేవిధంగా మొత్తం వ్యయాన్ని కూడా తీసివేస్తే మనకి ఏమొస్తుంది? క్వాసాలోటు అనేది వస్తుంది. క్వాసాలోటు అనేది వస్తుంది. ఏం లేదు, మొత్తం రాబడిలో నుంచి చూడండి, మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడిని తీసివేసి దానితో పాటుగా మనం ఇంకా ఏం చేయాలి? మొత్తం రాబడిలో నుంచి మొత్తం అంటే ఇది అప్పుల ద్వారా సేకరించినటువంటి వ్యయాన్ని అంటే రాబడులు కూడా తీసివేస్తే మనకి ద్రవ్యలోటు, క్వాసలోటు అనేది వస్తుంది. క్వాసలోటు అనేది ఎలా వస్తుందంటే మొత్తం వ్యయంలో నుంచి చూడండి రెవెన్యూ రాబడులు తీసివేయాలి. అదేవిధంగా మనకి ఇవి రెవెన్యూ రాబడులు. మూలధన రాబడులు ఏముంటాయి? రుణాలు, తిరిగి వసూళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఇతర మూలధన వసూళ్ళనే ఉంటాయి. వాటితో పాటుగా మనకి వడ్డీ అంటే రుణాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు కూడా ఉంటాయి. రుణాల ద్వారా వచ్చే ఆదాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రుణాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాల్ని మనం ఏం చేయాలంటే ప్లస్ చేయకుండా మైనస్ అనేది చెయ్యాలి. మైనస్ అనేది చెయ్యాలి. రుణాల ద్వారా వచ్చేటటువంటి వాటిని మనం మైనస్ అనేది చెయ్యాలి. అలా చేస్తే మనకు వచ్చేదే ద్రవ్యలోటు లేదా క్వాసలోటు అని మనం అంటాం. యాక్చువల్గా మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం క్వాసలోటు అనేది మనకి 3% అనేది మనం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. 3% అనేది లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ప్రస్తుత బడ్జెట్లో మనకి ఈ క్వాసలోటు అనేది ఎంత ఉన్నది అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం వ్యయం అనేది ఎంత? మనకి 48,20,512 లక్షల కోట్లు అనేది మొత్తం వ్యయం. ఈ మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడి అనేది తీసివేయాలి. మొత్తం రాబడిలో నుంచి వడ్డీ అదే అప్పుల ద్వారా వచ్చేటువంటి అంశాన్ని కాకుండా మిగతా రాబడులు లెక్క పెట్టాలి. అది ఎంత? రెవెన్యూ రాబడి ఎంత మనకి? 31,29,200 లక్షల కోట్లు. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి వడ్డీ అంటే రుణాలు ఇవ్వడం ద్వారా తిరిగి వసూళ్ళు అయినవి 28,000 కోట్లు. అదేవిధంగా ఇతర మూలధన వసూళ్ళు అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఆస్తులు విక్రయించడం ద్వారా కావచ్చు, లేదంటే మనకి ప్రభుత్వానికి ఉండేటటువంటి పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి డివిడెండ్ లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి 50,000 కోట్లు. వీటిని తీసివేస్తే అంటే ఈ మొత్తం రాబడిలో నుంచి వీటన్నిటిని తీసివేస్తే మనకి ఈ క్వాసలోటు అనేది వస్తుంది. క్వాసలోటు అనేది ఎంత ఉంది ఈ బడ్జెట్లో? 16,13,312 లక్షల కోట్లుగా మనకి క్వాసలోటు అనేది పేర్కొనడం అనేది జరిగింది. ఈ క్వాసలోటు అనేది ప్రస్తుత బడ్జెట్ యొక్క క్వాసలోటు అనేది జీడీపీలో ఎంత శాతంగా ఉందంట? 4.9% జీడీపీలో ఉండడం అనేది జరిగింది. 4.9% అనేది ఉంది. అదే వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 25-26కు సంబంధించి 25-26కు సంబంధించి మన లక్ష్యం ఎంతగా పెట్టుకున్నాం? 4.5% లక్ష్యంగా పెట్టుకున్నాం. నార్మల్గా ఎంత ఉండాలి మనకి? మన లక్ష్యం అనేది 3% అనేది మన లక్ష్యం. యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఉంది? 4.9% ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనం 2025-26కు సంబంధించి మనం 4.5%కి తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది మనకి క్వాసలోటు. ఇది ఇంపార్టెంట్. క్వాసలోటు అనేది మనకి ఎలా వస్తుంది? మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడులు కాకుండా ఆ మొత్తం రాబడులు ఉండేటటువంటి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడుల్లో నుంచి మనం అప్పుల ద్వారా సేకరించినటువంటి అంశాన్ని తీసివేయగా మనకి క్వాసలోటు లేదా ద్రవ్యలోటు అనేది రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనకి ద్రవ్యలోటు లేదా క్వాసలోటు అనేది ఈ బడ్జెట్లో ఎంతగా అంచనా వేస్తారంటే 16,13,312 లక్షల కోట్లు అనేది మనకు అప్పుల ద్వారా తేవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ క్వాసలోటు అనేది ఎంతగా అంచనా వేశారు? జీడీపీలో 4.9%, రాబోయే ఆర్థిక సంవత్సరంలో 4.5%గా అంచనా వేయడం అనేది జరిగింది. ఇది మనకి క్వాసలోటుకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ది ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు అనేది మనకి ఎలా వస్తుందంటే క్వాసలోటులో నుంచి ప్రాథమిక లోటు అనేది మనకి ఎలా వస్తుందంటే
చూడండి, కోసాలోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేయాలి. కోసాలోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే మనకి ప్రాథమిక లోటు అనేది వస్తుంది. అంటే ఈ కోసాలోటు అనేది మనకి ఎలాగ వస్తుందని చెప్పుకున్నాం, మొత్తం రాబడుల్లో నుంచి మొత్తం వ్యయంలో నుంచి మొత్తం వ్యయంలో నుంచి మనకి మొత్తం రాబడి మైనస్ దీంట్లో నుంచి ఏంది, అప్పుల ద్వారా స్వీకరించినటువంటి రుణాలు అనేవి తీసివేస్తే మనకి ఈ కోసాలోటు అనేది వస్తుంది. ఏమొస్తుంది, కోసాలోటు అనేది వస్తుంది. సో ఈ మొత్తం మనకి చూడండి, మొత్తం వ్యయం అని ఉంది కదా, ఈ మొత్తం వ్యయంలో ఏముంటుందని చెప్పుకున్నాం మనం, రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. ఈ రెవెన్యూ వ్యయంలో మరలా మనకి ఏముంటాయి, వడ్డీ చెల్లింపులు అనేవి ఉంటాయి. ఈ వడ్డీ చెల్లింపులు అనేది మన భారం అనేది కొంత అంటే మనం చేసినటువంటి అప్పుకి వడ్డీలు చెల్లించడం ద్వారా మనకి కొంత భారం అనేది తీరుతుంది కదా. కాబట్టి అందుకోసమని ఏం చేశారంటే ఈ కోసాలోటులో నుంచి వడ్డీ చెల్లింపులు అనేది తీసివేయగా మనకి ప్రాథమిక లోటు అనేది వస్తుంది. కోసాలోటు ఎంతగా అంచనా వేసాం, 16,13,312 లక్షల కోట్లుగా కోసాలోటు అంచనా వేయడం అనేది జరిగింది. ఆ కోసాలోని వడ్డీ చెల్లింపులు ఎంత, ఈ సంవత్సరం వడ్డీ చెల్లింపులు ఎంత చేసాం, 11,63,940 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులు అనేది చేయబోతున్నామని అంచనా వేయడం అనేది జరిగింది. కాబట్టి మనకి ప్రాథమిక లోటు అనేది ఎంత వచ్చింది, ఈ కోసాలోటులో నుంచి ఈ వడ్డీ చెల్లింపులు తీసివేయగా మనకి ప్రాథమిక లోటు ఎంత వచ్చింది, 4,50,312 లక్షల కోట్లుగా రావడం అనేది జరిగింది. 4,50,372 లక్షల కోట్లుగా మనకి ప్రాథమిక లోటు అనేది ఉంది. ఈ ప్రాథమిక లోటు అనేది జీడిపిలో ఎంత శాతం ఉంది, 1.4% అనేది ఉంది. జీడిపిలో 1.4% అనేది ఉండడం అనేది జరిగింది. ఇది మనకి ప్రాథమిక లోటు. మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి లోట్లు ఏమేమి చెప్పుకున్నాం, మనం రెవెన్యూ లోటు గురించి చెప్పుకున్నాం, రెవెన్యూ లోటు గురించి చెప్పాం. అదేవిధంగా మనకి ప్రాథమిక లోటు గురించి చెప్పాం, ప్రభావిత లోటు గురించి చెప్పాం. అదేవిధంగా ద్రవ్య లోటు గురించి చెప్పాం. అదేవిధంగా ప్రాథమిక లోటు గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఇవే అంశాలని మనకి పేపర్లో ఇచ్చింది, పిబ్బులో ఇచ్చింది, ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సంవత్సరానికి సంబంధించిందే చెప్పాను. అంటే ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే ప్రస్తుత బడ్జెట్ యొక్క అంశాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. గత బడ్జెట్ యొక్క అంశాలు అనేది మనం చెప్పలేదు. కాబట్టి ఇది ఒకసారి పేపర్లో ఇచ్చింది కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు లోట్లు ఎక్కడ ఇచ్చాడు, రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటు ఇచ్చేటప్పుడు బ్రాకెట్లో చూడండి ఏమి ఇచ్చాడు, 10-1 అని ఇచ్చాడు. 10-1 అని. 10 అంటే ఏంది, ఇక్కడ రెవెన్యూ ఖాతా అంటే రెవెన్యూ రాబడులు. ఈ రెవెన్యూ రాబడుల్లో నుంచి 1 తీసేయాలి, అంటే రెవెన్యూ వసూళ్ళు అనేవి తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఈ 14 అనేది వస్తుంది. చూడండి, ఈ రెండిట్లు తీసివేస్తే మనకి ఏమొస్తుంది, ఈ 14 అనేది వస్తుంది. అంటే రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రాబడులో నుంచి, అంటే రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడులు తీసేస్తే రెవెన్యూ లోటు అనేది వస్తుంది. రెవెన్యూ లోటు ఎంత మనకి, మనం చెప్పుకున్నది రెవెన్యూ లోటు 5,80,201 లక్షల కోట్లు అని చెప్పుకున్నాం. అది 1.8% ఉందని చెప్పుకున్నాం. అదే గత బడ్జెట్లో అయితే 2.6%. ఆ బడ్జెట్లో అంచనా వేసింది 2.8%, రివైజ్ చేసిందేమో 2.6%. యాక్చువల్గా మనకి 2022-23 అయితే 4% అనేది ఉండడం అనేది జరిగింది. ఇది రెవెన్యూ లోటుకు సంబంధించిన అంశం. నెక్స్ట్ది ప్రభావిత రెవెన్యూ లోటు. ఈ ప్రభావిత రెవెన్యూ లోటు మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ప్రభావిత రెవెన్యూ లోటు అయితే ఏం చెప్పుకున్నాం మనం. చూడండి, రెవెన్యూ లోటులో నుంచి మనం మూలధన చూడండి 14-2 అని ఇచ్చాడు, 14-12 అని ఇచ్చాడు, 14-12 అని ఇచ్చారు. ఈ బ్రాకెట్లో 14-12 అని ఇచ్చారు. 14 ఏంది మనకి, చూడండి
రెవెన్యూ లోటు. 14 ఏంది రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటులో నుంచి ఏం తీసేయాలంట 12 తీసేయాలి. 12 ఏముంది ఇక్కడ మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు. ఇవి తీసేస్తే మనకి ఏమొస్తుంది ప్రభావిత రెవెన్యూ లోటు అనేది వస్తుంది. ప్రభావిత రెవెన్యూ లోటు అనేది వస్తుంది. అంటే రెవెన్యూ లోటులో నుంచి మూలధన ఆస్తుల కోసం కేటాయించినటువంటి గ్రాంట్లు అనేవి తీసివేస్తే మనకి ప్రభావిత రెవెన్యూ లోటు వస్తుంది. మనకి ఈ సంవత్సరం ప్రభావిత రెవెన్యూ లోటుని ఎంతగా అంచనా వేశారు ఈ బడ్జెట్లో 1,89,423 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది ప్రభావిత లోటు 0.6%గా జీడిపిలో అంచనా వేయడం అనేది జరిగింది. ఇది ప్రభావిత లోటుకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ లోటు ఏం చెప్పారు మనకి ద్రవ్య లోటు లేదా దీన్నే మనం ఏమంటామని చెప్పుకున్నాం కోస లోటు. ద్రవ్య లోటు లేదా కోస లోటు. దీన్ని ఏమి ఇచ్చారు మనకి ద్రవ్య లోటు లేదా కోస లోటులో ఏమి ఇచ్చారు చూద్దాం. మనకి చూడండి 1 + 5 + 6 అని ఇచ్చాడు. అది చేస్తే మనకి ద్రవ్య లోటు వస్తుందంట, కోస లోటు అనేది వస్తుందంట. ఒకటి ఏంది మనకి ఇక్కడ 9 ఉంది. 9 మైనస్ చూడండి ఇక్కడ ఉంది 9 మైనస్ 1 + 5 + 6. 9 ఏముంది మనకి ఇక్కడ చూడండి మొత్తం వ్యయం అనేది ఉంది. 9 అనేది ఏముంది మొత్తం వ్యయం. ఈ మొత్తం వ్యయంలో నుంచి ఏం తీసేయాలంటే మనం వీటన్నిటిని తీసేయాలి. 1 రెవెన్యూ రాబడులు తీసివేయాలి. అదేవిధంగా మనం ఈ మొత్తం వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడులు, అదేవిధంగా 5 ఏముంది మనకి రుణాలు తిరిగి వసూళ్ళు, దీన్ని కలుపుకొని రెవెన్యూ వసూలుకి దీన్ని కలుపుకొని ఆ తర్వాత 6 కలపాలంట. 6 అంటే ఏంది ఇతర మూలధన వసూళ్ళు. ఈ 3 కలిపేసి మొత్తం వ్యయంలో నుంచి తీసేస్తే మనకి ద్రవ్య లోటు లేదా కోస లోటు అనేది వస్తుంది. ఇది మనకి పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు. నెక్స్ట్ది ప్రాథమిక లోటు. నెక్స్ట్ అంశం ఇచ్చారు ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు చూడండి ప్రాథమిక లోటు ఇది 16 - 11 అని ఇచ్చాడు. ప్రాథమిక లోటులో మనకి 16 - 11 అని ఇచ్చాడు. 16 - 11. ఇప్పుడు 16 ఏంది మనకి ద్రవ్య లోటు లేదా కోస లోటు. ఈ ద్రవ్య లోటు లేదా కోస లోటు వడ్డీ చెల్లింపులు తీసేస్తే మనకి ప్రాథమిక లోటు వస్తుందని చెప్పుకున్నాం. సో ద్రవ్య లోటు 16 అనేది ద్రవ్య లోటు. 11 ఏంది 11 వడ్డీ చెల్లింపులు. 11 ఏది వడ్డీ చెల్లింపులు. సో ఇది 11 అనేది వడ్డీ చెల్లింపులు. సో ఈ ద్రవ్య లోటులో నుంచి ఈ వడ్డీ చెల్లింపులు తీసేస్తే మనకి ప్రాథమిక లోటు వస్తుంది. ప్రాథమిక లోటు ఎంత 4,50,372 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది ప్రాథమిక లోటు ఏమో 1.4% జీడిపిలో అంచనా వేయడం అనేది జరిగింది. ఇది మనకి పేపర్లో ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇది మనకి ఫిబ్లో ఇచ్చినటువంటి అంశం. ఈ ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాన్ని చూడండి. డెఫిసిట్లు అనేవి ట్రెండ్స్ ఇన్ డెఫిసిట్స్ అని ఇచ్చారు. అంటే లోట్లలో వచ్చేటటువంటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసుకున్నట్టుగైతే మొట్టమొదటిసారిగా మనం చెప్పేది ఫిస్కల్ డెఫిసిట్ అంటే కోస లోటు. ఈ కోస లోటు అనేది 2023-24 బడ్జెట్లో వాస్తవంగా ఎంత నమోదైంది మనకి 6.4% నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్. ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది 2022-23 బడ్జెట్ వాస్తవంగా 4% జీడిపిలో 4%గా నమోదైంది. అదేవిధంగా ప్రాథమిక లోటు అనేది 3%గా ఈ బడ్జెట్లో నమోదవడం అనేది జరిగింది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ ప్రభావిత రెవెన్యూ లోటు అనేది 2.8% అనేది మనకి ఈ బడ్జెట్లో నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ది 23-24 బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్స్లో మనకి కోస లోటు అనేది 5.9% గాను, రెవెన్యూ డెఫిసిట్ ఏమో 2.9% గాను, అదేవిధంగా ప్రాథమిక లోటు ఏమో 2.3% గాను ప్రాథమిక లోటు ఏమో
2.3%గాను, అదేవిధంగా ఎఫెక్టివ్ రెవెన్యూ ఏమో 1.7%గా జీడిపిలో నమోదవడం అనేది అంచనా వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 23-24 బడ్జెట్ యొక్క రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో మనకి క్వాసలోటేమో 5.8%గా అంచనా వేశారు, రివైజ్ చేశారు. రెవెన్యూ డెఫిసిట్ ఏమో 2.8%గా అంచనా వేశారు. ప్రైమరీ డెఫిసిట్ ఏమో 2.3%గా అంచనా వేశారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏమో 1.8%గా అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ప్రస్తుత బడ్జెట్ యొక్క అంచనాలు కానీ మనం చూసుకున్నట్లయితే 24-25 బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫిస్కల్ డెఫిసిట్ క్వాసలోట్ అనేది 4.9%గా అంచనా వేయడం అనేది జరిగింది. అంటే రాబోయే సంవత్సరంకి అయితే 4.5%గా మనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బడ్జెట్లో 4.9%గా క్వాసలోట్ని అంచనా వేయడం అనేది జరిగింది. రెవెన్యూ డెఫిసిట్ ఏమో 1.8%గా వాస్తవంగా అయితే మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది 0% అనేది ఉండాలి. రెవెన్యూ డెఫిసిట్ 0% అనేది ఉండాలి. ప్రస్తుతం ఇది రెవెన్యూ డెఫిసిట్ అనేది 1.8% అనేది రెవెన్యూ డెఫిసిట్గా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగా ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు అనేది ఈ బడ్జెట్ ఎంతగా అంచనా వేశారు? 1.4%గా అంచనా వేశారు జీడిపిలో. అదేవిధంగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది 0.6%గా అంచనా వేయడం అనేది జరిగింది. ఇది మనకి ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ డెఫిసిట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి మనం తయారు చేసుకున్న నోట్సు, అదేవిధంగా పేపర్లో ఇచ్చింది, ఫిబ్లో ఇచ్చింది, అన్ని అంశాలు కూడా మనం డీటెయిల్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ యొక్క థీమ్స్, అదేవిధంగా బడ్జెట్లో ఈ 9 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు కదా, ఆ అంశాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.